వెల్కమ్ టు జేసీ ఆస్ట్రో. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నవ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మేషరాశి గురించి. ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీటిని గోచార ఫలాలు అంటారు. మీ జన్మజాతకాన్నిలో బట్టే అనుసరించే ఇవి కూడా చూడాలి. జనరల్ ఫలితాలు మాత్రమే ఇవి. మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషరాశిలో జనరల్గా అశ్విని నక్షత్రం 4 పాదాలు, తదుపరి భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళు మేషరాశి ద్వారా ఫలితాలు చూసుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం వీళ్ళకి ఆకస్మికంగా కొంత స్థిరాస్తి లాభం వచ్చే యోగం ఉంది. ఎందుకంటే జూన్ మాసం నుంచి గురు భగవానుడు 4వ స్థానంలో కూర్చోబెట్టి సంచరించడం వల్ల, 1000 స్థానంలో శని భగవానుడు ఉండటం వల్ల ఆదాయానికి మించిన ఖర్చులు, ఊహించిన సంఘటనలు కూడా ఉంటాయి. ఒక్కోసారి బంధు విరోధం ఉంటుంది. కొంత వృత్తిలో రాణించలేకపోతున్నామని అసంతృప్తి కూడా ఒక్కోసారి వస్తుంది. అయితే జాబ్ హోల్డర్స్, మెయిన్ ఉద్యోగం చేసేవాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. బిజినెస్ వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందువల్లంటే ఖర్చుల వల్ల. విద్యార్థులకి 4వ స్థానంలో గురువు సంచరించడం వల్ల మంచి మార్కులు వస్తాయి. ఇంజనీరింగ్, లా సంబంధించిన విద్యార్థులకి మంచి అనుకూలమైన కాలం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. వ్యవసాయం వారు కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది శుభకాలమే ఈ సంవత్సరం. అలాగే మేషరాశి వారికి ముఖ్యంగా గురు భాగ్యాధిపతి అయిన గురు, మేషరాశికి భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురు 4వ స్థానంలో సంచరించడం, ఉచ్చ స్థానం అవటం, ఆయన మేషరాశికి 8వ స్థానాన్ని చూడటం, అలాగే రాజ్యస్థానాన్ని చూడటం, 1000 స్థానాన్ని చూడటం వల్ల గత సంవత్సరంలో పడిన ఇబ్బందులు ఈ సంవత్సరంలో ఉండవు. గత సంవత్సరంలో మీకు చాలా అనవసరమైన ఖర్చులు పెరగటం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం చూశారు మేషరాశి. కానీ ఈ సంవత్సరంలో ఒక శుభవార్త ఏంటంటే, ఆ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి ఉపయోగకరమైన ఖర్చులే ఉంటాయి తప్ప అనవసరమైన ఖర్చులు రాకుండా ఉంటాయి. అలాగే తీర్థయాత్ర దర్శనం, గృహ వస్త్రము, వాహనాలు, సుఖస్థానం బలంగా ఉండటం వల్ల మంచిది. తల్లి తరపున ఆస్తి పెరగటం, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి సంవత్సరం అనుకూలమైన కాలం. 8వ స్థానాన్ని చూడటం వల్ల ఎప్పుడో పూర్వం ఉన్న రుణాలు ఈ సంవత్సరం తీర్చేస్తారు. 10వ స్థానాన్ని చూడటం వల్ల వృత్తి యందు చాలా ఇష్టంగా చాలా పనిచేస్తారు. దానికి తగ్గట్టు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి వ్యాపారంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యయంలో శని వల్ల కొంత హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లాభస్థానంలో రాహు సంచరించటం, అలాగే 5వ స్థానంలో కేతు ఉండటం. లాభస్థానంలో రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వ్యవహారాలు ఇవన్నీ కూడా కదులుతాయి. 5వ కేతు ఉండటం వల్ల కొంత దైవ చింతన కూడా పెరుగుతుంది. మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. అలాగే మీరు చేయాల్సిన రెమెడీస్, రుద్రాభిషేకము, హనుమాన్ ఆరాధన, మంగళవారం పూట, శనివారం పూట, వెంకటేశ్వర స్వామికి పూజలు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ నూతన సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితముల గురించి ఇప్పుడు నేను చర్చిస్తాను. వృషభ రాశిలో కృత్తిక 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, రోహిణి నక్షత్రం 4 పాదములు, అలాగే మృగశిర నక్షత్రం 1వ పాదం, 2వ పాదం ఉంటాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. శుభాశుభ ఫలితముల గురించి చూసుకుంటే ఈక్వల్గా ఉంటాయి. ఈ సంవత్సరం వారికి ఆనందంగా ఉంటారు. లాభస్థానం శని భగవానుడు సంచరిస్తున్నారు. స్థిరాస్తులు కొంటారు. ప్రయాణాలప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగస్తులకి. వివాహం, శుభకార్యాలు జరుగుతాయి.
వ్యవసాయం మిశ్రమ ఫలితములు ఉంటాయి. కాంట్రాక్ట్స్ వాటికి సంబంధించిన ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. స్త్రీలకి ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉంటాయి. స్త్రీలకి ప్రోత్సాహం ఉంటుంది. అలాగే ముఖ్యంగా శ్రమకు తగ్గ విద్యార్థులకి మంచి ఫలితాలు ఉంటాయి. బిల్డింగ్ మెటీరియల్ బిజినెస్ వాళ్ళకి మంచి లాభాలు ఇస్తాయి. ఈ రాశి వారి శివారాధనతో మంచి ఫలితాలు వస్తాయి. హనుమాన్ చాలీస పఠనం కూడా చాలా మంచిది. అయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా లాభస్థానంలో శని సంచరించడం, యోగకారకుడు రాశిని చూడటం ఇవన్నీ కూడా మంచి ఫలితాలే. అలాగే పంచమ స్థానాన్ని చూడటం వల్ల ముఖ్యంగా ఈ షేర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పెక్యులేషన్ షేర్స్ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు ఇచ్చుకోవాలి. పంచమ స్థానాన్ని శని చూడటం. అలాగే అష్టమ స్థానాన్ని కూడా శని చూస్తున్నాడు. తద్వారా అప్పుడప్పుడు కొంత బాడీ పెయిన్స్ ఇలాంటివి, తొడకంటరాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. శని భగవానికి శనివారం పూట తైలాభిషేకం ఒకసారి చేస్తే సరిపోతుంది. అలాగే దశమ స్థానంలో రాహు ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే ఎక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా శుభవార్తలు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. చతుర్థ స్థానంలో కేతు ఉండడం వల్ల వీళ్ళు కొంచెం తరచూ ఈ ఇంటికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు. మూడో స్థానంలో గురువు సంచారం జూన్ నుంచి అది భాగ్యస్థానాన్ని చూడటం వల్ల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే గురు భగవానుడు సప్తమ స్థానాన్ని చూడటం వల్ల వ్యాపారకు సంబంధించిన విషయాల్లో నూతన వ్యాపారం పెట్టే వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం. గురు భగవానుడు అక్కడ నుండి లాభస్థానంలో ఉన్న రాజ్యాధిపతిని చూడటం వల్ల మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ తల్లిగారికి అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. దానికి మృత్యుంజయ జపం చేయించండి తల్లిగారి పేరు మీద. అలాగే మీకు విద్యా విషయంలో విద్యార్థులకి కొంత కష్టపడాలి, ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం జూన్ నుంచి గురుబలం ఎక్కువై ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే నూతన గృహాలు, ప్రాపర్టీ కొనడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఫలిస్తాయి. కొత్త వాహనాలు కొంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, భార్య భర్త సహకారం ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఉద్యోగంకు మంచి ప్రమోషను, అన్ని వ్యవసాయం వాళ్ళకి చాలా బాగుంటుంది, బిజినెస్ వాళ్ళకి వెరీ గుడ్. వాళ్ళు బిజినెస్ వాళ్ళకి ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. కొంచెం సేవింగ్స్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకి చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన కాలం. స్త్రీలకు కూడా వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వస్తాయి. చాలా గురుబలం ఉండటం వల్ల ఈ సంవత్సరం అందరికీ కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారు ముఖ్యంగా దశమ స్థానంలో శని సంచరించడం వల్ల కొంత వృత్తిపరంగా చాలా బాధ్యత తీసుకుని చేస్తారు. అలాగే ఆ శని భగవానుని సంవత్సరం జూన్ నుంచి గురు భగవాను చూడటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు వృత్తిలో ఒక డెవలప్మెంట్ని చూస్తారు. సప్తమాధిపతి ఉచ్చి పొందడం వల్ల వ్యాపార వాళ్ళకి మంచి కాలం. అలాగే మెయిన్ వైఫ్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే ఎప్పటి నుంచి రాకపోయినా వాళ్ళకు కూడా జాబులు వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన కాలం. ఏదైనా ఈ సంవత్సరం మిథున రాశి వారికి అంత గ్రహరీత్యా సంచార రీత్యా అంత అనుకూలంగానే ఉంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. శుభాశుభలు మిశ్రమంగా ఉంటాయి. గురువు జన్మరాశిలో సంచరించడం వల్ల గృహ నిర్మాణాలు చేయటం,
ఆచితూచి అడుగు వేయాలి. కొంచెం వాహనాలు డ్రైవింగ్ విషయంలో ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. వృత్తి ఉద్యోగాలు అంత గ్రోత్ కొంచెం తగ్గుతుంది. ధన విషయంలో ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది కానీ ఆచితూచి అడుగు వేయాలి. వ్యవసాయం అంతా అనుకూలంగా ఉండదు. విద్యార్థులు కష్టపడి చదవాలి. హయగ్రీవ సూత్రం పఠించాలి. స్త్రీలకి అంత అనుకూలమైన సమయం కాదు. ఉదర సంబంధమైన అనారోగ్యం వస్తుంది. శివునికి అభిషేకం చేయించాలి. అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎంత జన్మకు గురు సంచారం మంచిది కాకపోయినా గురువు ఉచ్చు పొంది భాగ్యాధిపతి జన్మరాశిలో సంచరించడం చాలా మంచిది. గురువు అక్కడి నుంచి పంచమ స్థానాన్ని చూస్తాడు. అంటే ఈ సంతాన విషయంలో ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం. సంతాన శుభవార్తలు వస్తాయి. అలాగే ఈ సంతానం నుంచి కూడా మంచి శుభవార్తలు వింటారు. వాళ్ళు బాగా చదువుకోవటము, మంచి ప్రయోజకులు అవటం, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే ఈ వివాహ ప్రయత్నాలు చేస్తున్న పిల్లలకి సప్తమ స్థానాన్ని కర్కాటక రాశి గురువు చూస్తున్నాడు కాబట్టి వివాహ విషయంలో కూడా అనుకూలమైన కాలం. అలాగే భాగ్యస్థానాన్ని గురుడు చూడటం వల్ల దైవ దర్శనాలు, గురు అనుగ్రహం ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈ విదేశీ యోగం కోసం ట్రై చేసే వాడికి జాబుల్లో కానీ చదువుల్లో కానీ వీళ్ళకి కూడా చాలా అనుకూలమైన కాలం అని తెలుస్తుంది. అయితే అష్టమ రాహు సంవత్సరం ఆఖరి వరకు అష్టమ రాహు సంచారం కొంత స్ట్రెస్ని ఇస్తుంది. ద్వితీయంలో కేతు బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే త్వరగా తిరిగి రాకపోవటం, ఈ అష్టమంలో రాహు కొంత చిరాకును కలిగిస్తూ ఉంటుంది. అందుకనే ముఖ్యంగా ఆహారపు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా సాత్విక ఆహారం తీసుకోవటం, కొంచెం టైంకి భోజనం చేయటం, కొంచెం ఆరోగ్యకరమైన నియమాలను పాటించడం మంచిది. ఏది ఏమైనా కర్కాటక రాశి వారికి జన్మగురు ఉచ్చు పొందడం వల్ల, ఉచ్చు పొంది సంచరించడం వల్ల శుభ ఫలితాలే ఉంటాయి. సింహరాశి వారికి ఫలితములు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ధనం వ్యయం సమానంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనురాగం లోపం ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఈ రాహుకేతులు సంచరించడం వల్ల గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యయంలో గురువు సంచరించడం వల్ల శుభకరమైన ధనవ్యయం ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. బంధువులతో కొంచెం భేదాభిప్రాయాలు ఉంటాయి. ఆచితూచి మాట్లాడాలి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అష్టమ శని సంచారం ఉంది. మెడిటేషన్, యోగా చేయటం, మంచి ఆహారం తీసుకోవటం, సూర్య ప్రార్థన చేయటం మంచిది. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఒక విషయంలో చాలా శుభం ఉంది. గత సంవత్సరం మీరు చాలా ధన నష్టం, స్ట్రెస్, ఏ పనులు ఫైనలైజ్ అవ్వకపోవటం, పెండింగ్ ఒక నిరుత్సాహం అనేది మీ అందరికీ ఉంది. అందరూ ఫేస్ చేశారు సింహరాశి వాళ్ళు అష్టమ శని వల్ల. పైగా సప్తమ రాహు, జన్మకేతు, ఎప్పటి నుంచో అడగని వాడు మా డబ్బులు ఏమైనా ఇచ్చేయండి అని, లేదా మనకు రావాల్సినవి రాకపోవటం. నిజం చెప్పాలంటే సింహరాశులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ గురువు లాభం నుండి ఏదో కొంచెం కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక శుభవార్త ఏంటంటే జూన్ నుంచి ఈ గురు భగవాన్ నుంచి పట్టి వ్యయంలో ఈ అష్టమ స్థానములో సంచరిస్తున్న శని భగవానుడు చూడటం వల్ల కొంత అష్టమ శని ఫలితాలు, చెడు ఫలితాలు మీకు 50% తగ్గుతాయి. ఇదొక గుడ్ న్యూస్. కాబట్టి ఈ ఆర్థిక విషయంలో కానీ లావాదేవీల విషయంలో కొంత మెరుగుపడటం. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ధనం రావాలి కదా. వ్యయంలో గురువు ఉన్నాడు, కొంత ధనయోగం రావడం. ఈ గురు భగవానుడు వ్యయంలో ఉండి ఈ అష్టమ స్థానాన్ని చూడటం వల్ల ఈ వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి. అలాగే ఆకస్మికంగా కొంత లాభం కూడా కలుగుతుంది. షష్ఠ స్థానాన్ని గురువు చూడటం వల్ల ఈ రోగ రుణ శత్రు బాధల మీద విజయం సాధిస్తారు.
అంతేకాకుండా సింహరాశి వారికి పంచమాధిపతి వ్యయంలో సంచరిస్తారు. అంటే పిల్లలు కొంచెం చదువుకోవడం కోసము లేకపోతే ఉద్యోగాల కోసం కొంచెం దూరం వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పంచమాధిపతి ఉచ్చు పొందడం వల్ల వాళ్ళ విద్య వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా డెవలప్ అవుతాయి. కానీ వాళ్ళ కోసం కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే పంచమాధిపతి వ్యయం కదా, కొంత ఈ డెవలప్మెంట్ విషయంలో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 1000 స్థానంలో గురుడు మంచి తీర్థయాత్ర దర్శనం కూడా చేయిస్తాడు. ఇక అష్టమ శని సింహరాశి వారికి రాజ్యస్థానాన్ని చూడటం వల్ల వృత్తిలో పనులు చాలా ఆటంకాలు కలిగినాయి. అయితే గురు దృష్టి శని భగవాన్ మీద పడి ఈ దశమ స్థానానికి శని దృష్టి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆ వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా కొంత అనుకూలత ఉంటుంది. కొంత అధికారుల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ విషయంలో తేరుకుంటారు. కానీ వాక్ స్థానాన్ని శని భగవానుడు అష్టమంలో ఉండి చూస్తున్నాడు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ప్రామిస్ చేసేటప్పుడు కానీ ఆచితూచి చేయడం మంచిది. శని భగవానుడు పంచమాన్ని చూడటం వల్ల విపరీతమైన తిరుగుడు ఉంటుంది. ఏది ఏమైనా సింహరాశి వారికి గత సంవత్సరం మీద ఈ సంవత్సరం కొంత మేలే అని చెప్పవచ్చు. కన్యారాశి వారి ఫలితములు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. శుభాశుభములు మీడియం రిజల్ట్స్ ఉంటాయి. మాట్లాడేప్పుడు చూసి మాట్లాడాలి. విదేశీ ప్రయాణ అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు. నమ్మిన వారు మోసం చేస్తారు, చాలా ఇంపార్టెంట్. ఈ విషయం గమనించుకోండి. ఎందుకంటే శని భగవానుడు రాశిని చూస్తున్నాడు. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో విధంగా సమయానికి డబ్బు మట్టుకు అందుతుంది. ఎందుకంటే జూన్ నుంచి లాభగురువు వస్తున్నాడు. శారీరక మానసిక బాధలు ఉంటాయి. అలాగే వీరిచే సహాయం పొందిన వారు వారే హాని కోరుతారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మ్యారిటల్ విషయాల్లో కొంచెం ప్రయత్నాలు చేస్తుంటే ఆలస్యం అవుతూ ఉంటాయి. వ్యాపారులకు మంచి ఫలితము. శని రాహు కేతుకి అభిషేకము. వెంకటేశ్వర స్వామికి ఆరాధన మంచిది. ఆంజనేయ ఆరాధన మంచిది. జనరల్గా కన్యారాశి వారికి సంవత్సరం ఏంటంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్నాళ్ళు వాళ్ళకి దశముల గురువు ఉండి ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోయింది. చేతికి డబ్బులు లేకుండా ఏదో ఒక ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే వృత్తిలో ఎంత కష్టపడినా తనకు ఫలితాలు అంత అనుకూలంగా లేవు. గుర్తింపు ఉన్నా దాని తగ్గ పాత్ షో అంటే కొంత ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ తగ్గి. కానీ ఇప్పుడు లాభంలో గురువు రావడం వల్ల వీళ్ళ ఆర్థిక విషయాల్లో చాలా ముందుకు వెళ్తారు. అలాగే ఈ షష్టాధిపతి శని సప్తమ స్థానంలో ఉండి రాశిని చూడటం వల్ల కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు వాళ్ళతో డీలింగ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. పంచమాధిపతి సప్తములో సంచరించి రాశిని చూడటం వల్ల కన్యా రాశిని మంచిదే. అది మీకు ఎప్పుడు కూడా నూతన ఆలోచనలు ఇస్తుంది. ఆ షష్టరాహు మీకు చాలా మంచిది. అది అష్టలక్ష్మి సంచారం. వేయికేతు కూడా మంచిది. మీ చేత మంచి పుణ్యకార్యాలు చేయిస్తాను ఏదో భగవానుడు. కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో విద్యార్థులకు ముఖ్యంగా చాలా మంచి కాలం. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా ఇది భూతత్వ రాశి అవ్వటం వల్ల గురు భగవానుడు చతుర్థాధిపతి ఉచ్చి పొందటం వల్ల వ్యవసాయంలో కూడా లాభాలను చూస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మంచి లాభాలను చూస్తారు. అలాగే కన్స్ట్రక్షన్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. అలాగే వ్యాపార పరంగా నూతన పార్ట్నర్స్ కూడా వస్తూ ఉంటారు, ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు. అన్ని విధాలుగా కన్యారాశి వారికి బాగానే ఉంది. కానీ శని భగవానుడు రాశిని చూడటం వల్ల కొంత లేజినెస్ ఉంటుంది. అది కొంచెం మీరు హార్డ్ వర్క్ చేసి కొంచెం వ్యాయామం చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. ఏదేమైనా ఈ సంవత్సరం కన్యారాశికి గురుబలంతో శుభ ఫలితాలు. ఈ కొత్త సంవత్సరంలో తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. శుభాశుభములు మిశ్రమంగానే ఉన్నాయి. స్థిరాస్తులు కొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. గత సంవత్సరం కన్నా మెరుగ్గా ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు వస్తాయి. గృహ నిర్మాణం చేపడతారు. గృహంలో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. భార్య పిల్లలతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. టెంపరీ జాబ్ వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చి పర్మనెంట్ జాబ్ వస్తుంది. బిజినెస్ బాగుంటుంది. విద్యార్థులకి గుడ్ టైం.
లేడీస్కి మంచి అనుకూలమైన సమయం. వ్యవసాయం వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన నరఘోష ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆలయాలు సందర్శించడం మంచిది. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ప్రస్తుతం భాగ్యగురు సంచారం, షష్ఠశని సంచారం, పంచమ రాహు, రాహుకేతు బాగానే ఉన్నాయి. కానీ మనశ్శాంతి లేదు, ఎప్పుడు ఏదో యాంగ్జైటీ. కానీ ఇప్పుడు చూస్తే గురువు 9వ ఇంట్లో సంచరించి దశమ స్థానంలోకి ఉచ్చులోకి వస్తుంది. అక్కడ అంశ మహాపురుష యోగం అంటారు. అంటే అది జన్మజాతకంలో ఉంటాయి, కానీ ఎంతో కొంత ఇక్కడ కూడా కెరియర్లో గుర్తింపు పెరగడం, వృత్తిపరంగా కొంత శుభవార్తలు. గురు భగవానుడు షష్ఠ స్థానంలో ఉన్న శని భగవానుడు చూడటం వల్ల కొంత పిల్లలు ఇంతకుముందు మీ అభిప్రాయాలకి వాటికి వ్యతిరేకించిన వాడు కొంత అనుకూలంగా ఉండడం, అలాగే ఇంతకుముందు చేసిన ఇన్వెస్ట్మెంట్స్లన్నీ కూడా బ్రేక్ అయ్యి ఎక్కడెక్కడో ఉన్నవి కూడా మళ్ళీ కదలటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా తులారాశి వారు లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా అనుకూలంగా కొంత మారుతాయి. అలాగే గృహ వస్త్ర వాహనాల విషయంలో అనుకూలమైన కాలం. అలాగే గురు భగవానుడు దశమ స్థానం నుండి ధనస్థానంలో చూడటం వల్ల ఖచ్చితంగా ధనవృద్ధి ఉంటుంది. లాభకేతు ఖచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతులు పెంచుతాడు. బంధుమిత్రులు అభివృద్ధిస్తాడు. ఈ సమయం నూతన అవకాశాలు వచ్చే కాలమే. తులారాశి వారు ఈ చదువుకునే విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన కాలం. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలియజేస్తున్నాను. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. శుభములు మీడియంగా ఉన్నాయి. ప్రారంభంలో అన్ని అనుకూలమైన ఫలితాలు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉన్నా సర్దుకుపోతారు. దూర ప్రయాణాలు బాగుంటాయి. తీర్థయాత్రలు, సంఘంలో పేరు పెరుగుతుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయం మార్గాలు కూడా పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. పర్మనెంట్గా లేని ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. స్త్రీలకు కొంచెం చికాకులు తప్పవు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. దుర్గా సప్తశతి పారాయణం, శని త్రయోదశి నియమంగా పాటించాలి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అష్టమ గురువు సంచరించడం వల్ల కొంచెం ధన విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వారికి ధన విషయమే కాకుండా కుటుంబంలో కూడా కొంత అశాంతి ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. కొంత టెన్షన్, పిల్లలు ఎలా చదువుతారో, ఎలా పాస్ అవుతారు, వాళ్ళకి ఎలాంటి మార్కులు వస్తాయి, వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తాయని టెన్షన్ కూడా పడుతున్నారు. సరే, ఏదో ఉద్యోగం ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తుంటే అవ్వకపోవటం, అయినట్టు ఉండటం, ఇవి కూడా ఫేస్ చేశారు. మెయిన్ వృశ్చిక రాశి వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఎంతమంది ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గురు భగవానుడు జూన్ నుంచి పాకిస్తానంలోకి సంచరించడం, అది అవ్వటం, వృశ్చిక రాశిని గురు భగవానుడు చూడటం, ధన పంచమాధిపతి అవ్వటం, పంచమాది గురువు చూడటం, ధన విషయంలో చాలా అనుకూలమైన కాలం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎప్పటి నుంచో అప్పులు పడిపోయినాయి, వాళ్ళకి రావటం లేదు, అవి కూడా వసూలు చేసుకోవటం, వ్యాపారం బాగా రొటేషన్ పెరగటం, తద్వారా మంచి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగుందని చెప్పాలి. దైవ బలం కూడా ఎక్కువ ఉంటుంది. మరి పాకిస్తానంలో గురువు ఉచ్చిపెట్టి సంచరిస్తున్నప్పుడు ఖచ్చితంగా దైవ బలం ఉంటుంది. ఆ దైవ బలం వల్ల మీకు చాలా అదృష్టకాలం. అలాగే గురుబలం ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అలాగే ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్న శనిని గురువు చూడటం వల్ల పిల్లలకి విద్య, ఉన్నత విద్య సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా శుభవార్తలు వస్తాయి. వివాహ విషయంలో ప్రయత్నించే వాళ్ళకి జూన్ నుంచి వివాహాలు కుదరటం కూడా జరుగుతుంది. అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి గురు భగవానుడు తోడ్పడతాడు, బలం తోడ్పడుతుంది మ్యారేజ్ కుదరటానికి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, ప్లానింగ్స్, గృహ వస్త్ర వాహనములు, మంచి స్నేహాలు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా మాటకు విలువ పెరగటం వృశ్చిక రాశి వారికి ఇది అనుకూలమైన కాలం.
చతుర్థంలో రాహు సంచరించడం వల్ల పేరెంట్స్లో ఒకరికి కొంత బాగోగుదు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఫేస్ చేశారు. ఎక్కువగా జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, గ్యాస్ట్రైట్స్ ఇలాంటివి. వాళ్ళకు కూడా కొంత ఈ గురువు ఉచ్చి పొందడం వల్ల కుటుంబంలో కూడా ఆరోగ్యం అనుకూలతగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఆదాయం 14, రాజపూజ్యం 5, వ్యయం 11, అవమానం 6. ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆచితూచి అడుగు వేయాలి. ముఖ్యంగా కొంత చోరభయం ఉంది అష్టమ గురువు సంచరించడం వల్ల జూన్ నుంచి. అందుకనే మీరు ఎప్పుడైనా వేసవ కాలంలో కానీ ఈ జూన్ తర్వాత కానీ ఎప్పుడైనా ఊళ్ళు వెళ్తున్నప్పుడు మీరు విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టకండి ధనుసు రాశి వారు. అలాగే ఆరోగ్య విషయంలో పై జాగ్రత్త చిన్నగా వహించాలి. నరఘోష విపరీతంగా ఉంటుంది. నమ్మిన వారు మోసం చేస్తారు. ప్రతి పనిలో కార్యాపన ఉంటుంది. విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఊహించిన సమస్యలు వస్తాయి. వీరు వారి విషయముల కంటే ఇతరుల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అటువల్ల ఏం ఉపయోగం లేదు, చూపించకండి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. ఆదాయం ఎంత వచ్చినా నీటిలాగా అయిపోతుంది. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. స్థిరత్వం పొందగలరు. విద్యార్థులకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఐక్యవ సూత్రం, దత్త సూత్ర పఠనం, దత్తాత్రేయ పఠనం, ఈ సూత్ర పఠనం చేస్తే మంచిది. స్త్రీలకి అన్నింటింట చికాకులు ఉంటాయి. సంతానం వలన కొంత వాళ్ళు మొండితనాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శివునికి అభిషేకము, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. అయితే నా ఎక్స్పీరియన్స్తో ధనుసు రాశిని మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు గురుబలం ఉంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని దాటుకుని వచ్చేస్తాను. సరే, ఇప్పుడు జూన్ నుంచి గురుడు అష్టమంలోకి వెళ్తాడు. రాస్యాధిపతి ఉచ్చి పొందటం అష్టమంలో చాలా మంచిది. దాని గురించి అసలు నో డౌట్. ఒక ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే రాస్యాధిపతి ఉచ్చి పొందుతున్నాడు కాబట్టి అష్టమంలో చంద్రుడి ఇంట్లో ఉచ్చి పొందుతున్నాడు కాబట్టి చతుర్థ స్థానాన్ని చూస్తాడు. అంటే ఏమవుతుంది, ఇల్లు కొందామని ప్రయత్నించారనుకోండి, లోన్ ఈజీగా వస్తుంది. అంటే అప్పు చేసి ఇల్లు కొంటారు, అప్పు చేసి వాహనం కొంటారు. అంటే తెలియకుండా రుణాలు పెరుగుతాయి. మరి రుణాలు పెరిగితే కట్టాలి కదండి, అంటే కట్టగలరు. అది కూడా ఆ సోర్స్ గురువు ఇస్తాడు. అలాగే గృహ వస్త్ర వాహనములు, గృహోపయోగకర విషయాల మీదకి కొంత లోనింగ్ వెళ్ళడం ఉంటాయి. కానీ అనవసరంగా అప్పులు చేయవు. ఇప్పుడు అప్పు వాళ్ళు వెళ్ళగానే నీకు అప్పు, ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ మీరు వెళ్ళగానే మీరు ధనుసు రాశి అనుకోండి, సరేనండి ఎదురు చేద్దాం. ఈ అనవసరంగా అప్పులు చేయదు, ఉపయోగకరమైన వాటికి మాత్రమే చేయండి. అలాగే మన దగ్గర నిల్వ ఉంటాయి అనుకుందాం ధనుసు రాశి, ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో ఇస్తారు. ఏమంటే ఇది తిప్పండి, మాకు ఈ వడ్డీ ఇవ్వండి, లేదా వాళ్ళు వచ్చి చెప్తారు అనమాట, ఎక్కువ వడ్డీకి డబ్బులు మేము ఇస్తాము, మేము బయటికి చెప్తాము. అటువంటి విషయాలు మోసపోతారు, నమ్మిన వారి వల్ల మోసపోతారు. అవి రాక మళ్ళీ దాటి మీద ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఉంటాయి. అలాగే గురు భగవానుడు అష్టమ స్థానంలో ఉండి 1000 స్థానాన్ని చూస్తున్నాడు ధనుసు రాశి వారి. అంటే ఏంటి, ఖర్చు పెరుగుతుంది. బట్ ఆ ఖర్చు శుభానికే ఉంటుంది కాబట్టి. పాకిస్తానంలో ధనుసు రాశి వారి కేతు సంచారం మంచి తీర్థయాత్ర దర్శనం ఇస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. విద్యార్థులు, మెయిన్ వైద్య విద్యార్థులకి చాలా శుభకరమైన కాలం. వాళ్ళకి ఎప్పటి నుంచి సీట్లు రాక ఇబ్బంది పడుతున్న ధనుర్లగ్నం వారు కానీ, ధనుర్ రాశి వారు కానీ, వాళ్ళకి సీట్స్ వస్తాయి. వైద్య విద్యలో వాళ్ళు రాణిస్తారు. వాళ్ళకి చాలా మంచి కాలం. అలాగే ఈ ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. ఒక్కోసారి ఫారంలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి సడన్గా ఈ అష్టమ గురు వల్ల బడ్డీని పడటం, ఉద్యోగం వద్దనుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా గురు భగవానుడు అంటే గురు సమానమైన మీరు గురు భగవానుడికి గురువారం పూట శనగలు దానం వేయడం నెలకొకసారి, జూన్ తర్వాత. అది కూడా ఎల్లో కలర్ క్లాత్లో పెట్టారు. దత్తాత్రేయ గుడి దర్శనం చేసుకోవడం, గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఇలాంటి గురువారం కూడా చేస్తే మంచిది. అలాగే ఈ కాలం ముందు అర్ధాష్టమ శని, 4వ స్థానంలో శని సంచరించి
గత కాలంలో అర్ధాష్టమ శని ఈ గురించి ఇబ్బందులు పడుతున్న వారు కొంచెం ఉపశమనం జరుగుతుంది గురు దృష్టి. కాబట్టి ఏదైనా ధనుర్రాశి వారికి ఒక రకంగా ఇది మంచి కాలం. కొంచెం మీరు ఆర్థిక లావాదేవీల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఆదాయం 2, రాజపూజ్యం 1, వ్యయం 8, అవమానం 6. శుభాశుభములు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం, ధనలాభం, ఇష్టకార్య సిద్ధి, విజయం సాధిస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భార్యాభర్తలు ఇద్దరు ఒకే మాటపై ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఎంతో ఆదాయం సంపాదించినా అంతే ఖర్చు ఉంటుంది. మోకాళ్ళు అప్పుడప్పుడు కొంచెం నొప్పులు వస్తూ ఉంటాయి. ఇంటి శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. కోర్టు విషయాలు ఎప్పుడో పెండింగ్ ఉన్నాయని కూడా అనుకూలమైన వాతావరణం. వృత్తి వ్యాపారంలో పట్టు సాధిస్తారు. ఉద్యోగస్తులకు బాగుంటుంది. శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. సెప్టెంబర్ తర్వాత నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. స్త్రీలకు అన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు. బాగా కష్టపడి చదవాలి. దత్త సూత్రం, ఐగ్రీవ సూత్రం పఠించాలి. వ్యాపారస్తులకు అనుకూల కాలం. శివునికి అభిషేకం, కనకదార సూత్రం, సోమవారం ఉపవాసం అంటే కొంచెం సోమవారం కూడా శివాలయంకి వెళ్తూ ఉండటం మంచిది. అల్పాహారం అంటే సాత్విక ఆహారం. అసలు ఈ సంవత్సరం మకర రాశి వారికి నా యొక్క అభిప్రాయం చెప్తాను. మకర రాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గురువు ఉచ్చి పొంది రాశిని చూస్తారు. అంటే ముఖ్యంగా వ్యయాధిపతి సప్తమంలో ఉచ్చి పొందుతారు. అంటే ఈ విదేశాల్లో ఇక్కడి నుంచి వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఏమి అనుకూలత లేని వారికి అనుకూలత వస్తుంది. అలాగే తృతీయాధిపతి సప్తమం, దానివల్ల కొంత షార్ట్ జర్నీస్ కూడా పెరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళకి అనుకూలం. వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఇంకా అనుకూలం, ఎందుకంటే గురుబలం ఉంది. వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైన కాలం. చాలా మంచి పనులు చేస్తారు. జనరల్గా మకర రాశి వారు హార్డ్ వర్క్ నేచర్ ఉన్నవాళ్ళు. గురు భగవానుడు రాశిని చూడటం వల్ల వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది. ముఖ్యంగా గురు ఈ విద్యార్థులకి మంచి మార్కులు ఇస్తాడు, మంచి నాలెడ్జ్ని ఇస్తాడు, మంచి గురువులను ఇస్తాడు. అలాగే క్రీడా ఆసక్తి గలవారు, క్రీడల్లో ఉన్నవారికి కూడా మంచి కాలం ఇది. 3 శని సంచరిస్తున్నాడు. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సెల్ఫ్గా ఏదైనా సాధించాలని పట్టుదల ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా అనుకూలమైన కాలం. అంటే ద్వితీయ స్థానంలో రాహు సంచరించడం వల్ల కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రామిసెస్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా ఎవరినైనా కామెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అష్టమ స్థానంలో కేతు ఉండడం వల్ల అప్పుడప్పుడు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గురవుతూ ఉంటారు. కానీ గురుబలం వల్ల వాటి నుంచి బయటపడతారు. ఏదైనా మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన కాలం. షిప్పింగ్లో ఉన్న జాబులు చేసే వాళ్ళకి కూడా ప్రమోషన్స్ వస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలం కాలం. వ్యవసాయానికి అనుకూలమైన కాలం. కాబట్టి శని భగవానుడు, గురు భగవానుడు సంచారం వీళ్ళకి బాగుంది. కాబట్టి ఈ సంవత్సరం చాలా మంచి కాలం అని మకర రాశికి మనం చెప్పాలి. మకర రాశి వారు ఎక్కువగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి లోను కాకండి. ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గించుకోండి. బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే 2వ ఇంట్లో గురువు ఉన్నాడు. గురువు 2వ ఇంట్లో ఉన్నప్పుడు ఆహార విషయాల్లో వాటిల్లో జాగ్రత్తలు అవసరం. ఎక్కడ పడితే అక్కడ తినొద్దు. వాటర్ ఎక్కడ పడితే అక్కడ తాగొద్దు. మంచి వాటర్ తాగండి. ఎనీవే మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో నేను తెలియజేస్తాను. ఆదాయం 2, అవమానం 2, వ్యయం 8, రాజపూజ్యం 4. ఫస్ట్ ఫేజ్ చాలా బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుంభరాశి వారు ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. ఇతరులు వ్యవహారాలు జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే జన్మరాహు సంచారం. విదేశాలు ప్రయత్నాలు చేసేవాళ్ళు విదేశాలకు వెళ్తారు. మానసిక ప్రశాంతత మీ అందరికి మీరు పాడు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ ఆలోచించకండి. ఉద్యోగస్తులకి పరీక్ష కాలం లాగా ఉంటుంది. దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. నిరుద్యోగులకు కష్టకాలంగా ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి.
టైం వేస్ట్ చేయకూడదు. చెడు వ్యసనాలకు అలవాట్లు పడే అవకాశం ఉంది. స్త్రీలకు ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్ అవుతాయి. శుభకార్యాలకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి ఆశించిన ఫలితం ఉండదు. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారస్తులకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు అంత అనుకూలమైన సమయం కాదు. రెమెడీస్ రాఘవేంద్ర స్వామిని, సుబ్రహ్మణ్య ఆరాధన, వెంకటేశ్వరం ఆరాధన చేస్తే మంచిది. సరే, ఇప్పుడు ఓవరాల్గా నా అభిప్రాయం కుంభరాశి వారికి నేను ఏం చెప్తానంటే, కుంభరాశి వారికి ఈ జూన్ నుంచి గురు భగవానుడు షష్ఠ స్థానంలో విడిచిపెట్టి ఈ ద్వితీయ స్థానాన్ని చూడటం వల్ల ఈ హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఫుడ్ బిజినెస్, హోటల్, రెస్టారెంట్, ఈ ధాన్యము, ఇలాంటి వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన కాలం. అలాగే రాజకీయ నాయకులకు కూడా సడన్గా వాళ్ళకి మంచి అభివృద్ధి అయిన కాలమే. ఎందుకంటే గురువు షష్ఠ స్థానంలో విడిచిపెట్టి దశమ స్థానాన్ని చూస్తాడు కుంభరాశికి, కాబట్టి వాళ్ళకు కూడా అనుకూలమైన కాలం. అలాగే గురు భగవానుడు 1000 స్థానాన్ని చుట్టం వల్ల మంచి తీర్థయాత్ర దర్శనము, పుణ్య నది స్నానాలు ఇవి కూడా జరుగుతాయి. ద్వితీయ స్థానంలో శని భగవానుడు ఉండటం వల్ల ఆ డబ్బును కొంచెం పొదుపుగా వాడుకోవాలి. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు పడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం డబ్బుల విషయంలో, ధన విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు అవసరము అనేది చూసుకుంటారు. ఈ జన్మరాహు సంచరించేటప్పుడు విద్యార్థులు వాళ్ళ టైంను వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అనవసరంగా వీడియోలు చూడటం, సోషల్ మీడియాస్ లేకపోతే బాధాకాండి వేస్ట్గా ఉంటారు. ఎవరో ఒకరు ఫోన్ చేసి మీ కాన్సన్ట్రేషన్ చెడగలరు. కాబట్టి కొంచెం డిసిప్లైన్గా ఉండడం అలవాటు చేసుకోండి. అలాగే కుంభరాశి వారి ఆరోగ్యం, ఎందుకు ఆరోగ్యం అని చెప్తున్నానంటే, ఈ జన్మ రాహు సంచరించడం, షష్ఠంలో గురు శుభగ్రహం సంచరించడం మంచిదే. కానీ ఆ షష్ఠ స్థానంలో ఒక ఉచ్చగ్రహం ఉండి ఈ ద్వితీయ స్థానంలో ఉన్న రాశ్యాధిపతిని శని చూడటం మంచిది. కానీ ఏంటంటే కొంత ఆహారపు విషయాలు, అలవాట్ల విషయాల్లో వీటిలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఏది ఏమైనా కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. అవి ఏ విషయాలంటే, ముఖ్యంగా కొన్ని నూతన అవకాశాలు వస్తాయి. అలాగే కొంత అభివృద్ధి ఉంది. ధన విషయంలో అనుకూలంగానే ఉంటుంది. జాగ్రత్తలు ఏంటంటే, అనవసర వాళ్ళ విషయాల్లోకి మీరు జోక్యం చేసుకోవద్దు. ముఖ్యంగా ఆబ్సెంట్లో ఒక మనిషిని కామెంట్ చేయొద్దు, వెళ్ళి వాళ్ళు పోస్ట్ చేసేస్తారు. కాబట్టి కొంత ఆ జెల్సీ అవన్నీ ఫీల్ అవ్వదు. చక్కగా ప్రశాంతంగా మీ గురించి మీరు ఆలోచించుకోండి. అయితే అదేవిధంగా కుంభరాశి వారికి గురువు సంచారం అనుకూలమైన ఫలితాలతో పాటు కొంత షష్ఠ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎనీవే, జన్మరాహు సంచారం కొంత ఆందోళనకరంగా అనిపిస్తుంది, మానసిక ఆందోళన. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయండి, చాలా శుభ ఫలితములు వస్తాయి. మీనరాశి ఈ సంవత్సరం ఎందు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తాను. ఆదాయం 14, వ్యయం 11, అవమానం 2, రాజపూజ్యం 7. శుభ అశుభ ఫలితములు మిశ్రంగా ఉంటాయి. డబ్బుకి లోటు ఉండదు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాటికి విభేదాలు వచ్చే అవకాశం ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించవలను. తలకు పాదాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. దైవ బలం వల్ల అన్నింటిలో విజయం సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. పుణ్యక్షేత్ర దర్శనం జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఏళ్ళనాటి శని వల్ల కొన్ని చికాకులు ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి కాలం. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ప్రైవేటు ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు మరీ యోగదాయకం. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇది యోగదాయకం ఈ సంవత్సరం. రెమెడీ శివాభిషేకం మంచిది. అయితే ఓవరాల్గా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, పాపం వీళ్ళు గత కొద్ది కాలంగా ఎల్లాటి శని మహాదేవి సంచారం జన్మరాశి వాళ్ళకి కొంత ఆరోగ్య సమస్యలు, ప్రతి పని ఆలస్యం అవుతున్న ఫీలింగ్, వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నం త్వరగా అవటం లేదు. ఏ నిర్ణయం తీసుకుందామంటే అది పోస్ట్ పోన్ అవటం, అనవసరమైన ఖర్చులు,
శారీరక శ్రమ, నిద్ర తక్కువగా ఉండటం, ఇవన్నీ వాళ్ళు గత కాలంగా కొద్ది రోజులుగా ఫేస్ చేస్తున్నారు. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీన రాశికి పంచమంలోకి గురువు ఉచ్చిపట్టి సంచరిస్తూ రాస్యాధిపతి రాశిలో ఉన్న శని భగవానుడిని మీనరాశిని చూడటం వలన వీళ్ళకి జూన్ నుంచి ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా మంచి కాలం. అంతేకాకుండా నూతన మంచి అవకాశాలు రావటం, ప్లానింగ్స్ బాగుండడం, కెరియర్ వైజ్డ్ చాలా డెవలప్మెంట్స్ ఉండడం, మనసు ఆనందదాయకంగా ఉండడం, ఏళ్ళనాటి శని సంచారం, శని భగవానుడి సంచారం యొక్క చెడు ఫలితాలు తగ్గటం, ఇవన్నీ కూడా గురుబలం వల్ల వీళ్ళకి కలుగుతుంది. అలాగే విద్యార్థులకి చాలా ఉన్నతమైన కాలం. విదేశీ ప్రయత్నాలు చేసే పిల్లలకైతే ఇంకా మంచిది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితములు, శుభవార్తలు, అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్ బాగుండడం, వ్యయ స్థానంలో రాహు సంచరించడం వల్ల అనవసరమైన ఖర్చులు పడుతున్నాయి. అయినప్పటికీ కూడా గురువు చూడటం వల్ల కొంత తగ్గుతాయి. షష్ఠ స్థానంలో కేతు సంచరించడం కొంత ఆరోగ్య సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. గురు భగవానుడు రాశిని చూడటం వల్ల ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. మీన రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం కుదురుతుంది, మంచి సంబంధములు వస్తాయి, ఇంటి యందు శుభకార్యాలు జరుగుతాయి, నూతన వస్త్ర వాహనములు కలుగుతాయి. మీన రాశి వారికి చాలా సపోర్ట్ ఉంటుంది. అటు పేరెంట్స్ నుంచి అయినా, ఇటు స్నేహితుల నుంచి అయినా మంచి సపోర్ట్ వస్తుంది. వాళ్ళ ఆలోచన విధానాలు చాలా మంచిగా ఉంటాయి. దైవబలం ఉంటుంది పంచంలో గురువు సంచరించడం వల్ల. ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రాశి యందు శని సంచారం, వ్యయవందు రాహు సంచారం డిసెంబర్ వరకు ఉంది కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో ఈ జూన్ వరకు కొంచెం టైంకి మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం ఇవన్నీ చేయడం కూడా మంచిది. ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే మీన రాశి వారికి పంచమంలో ఉన్న గురువు, అలాగే మీన రాశి వారికి తల్లిదండ్రులకు కూడా శుభవార్తలు, వాళ్ళకు కూడా ఆరోగ్య విషయంలో అనుకూలత. అలాగే ఈ సంవత్సరం మీన రాశి వారికి అన్ని విధములుగా ఆర్థికంగా కానీ, అలాగే నూతన అవకాశాల విషయంలో కానీ, ఇటు విద్యార్థులకు కానీ, వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకి కానీ, సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి కానీ, వ్యాపార పరంగా కూడా ముఖ్యంగా ఈ స్టేషనరీ వ్యాపారం, బుక్స్ వ్యాపారం వీళ్ళకి కూడా అనుకూలమైన కాలం. ఏదేమైనా మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎల్నాటి శని కొంత ఉండటం వల్ల కొంత ఆరోగ్య విషయంలో తరచూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి శనివారం పూట శని త్రయోదశి వచ్చిన రోజున శనికి తైలాభిషేకం చేయటం మంచిది. మీన రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలమే. శుభం భూయాలు.